దృష్టిలో పెట్టుకొని సెకండ్ అప్పీల్కి మాత్రం వెళ్ళక తప్పదు. సార్ ఇంకొక కాలర్ ఉన్నారు, ఈశ్వరి ఏలూరు. నమస్కారం అండి ఈశ్వర్ గారు. సార్ నమస్తే సార్. మేడం చెప్పండి మేడం. చెప్పమ్మా ఈశ్వరి. అంటే ఒక ఓట్ అంటే పడిందా లేదా అని కాకుండా మేము ఆలోచించేది దాంట్లో సావరెంటీ లైఫ్ ఇన్ ఓట్ సార్. ప్రజాస్వామ్యం కోసం ఖర్చు పెట్టినప్పుడు 1,000 కోట్లైనా సరే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం ప్రైమ్ డ్యూటీ అండి. గవర్నమెంట్ అయినా, సిటిజన్ అయినా, రాజకీయ పార్టీలదైనా. 11 పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పుడు, ప్రజలందరికీ డౌట్ ఉన్నప్పుడు ఇట్లా చేయడం ఇది దేశద్రోహం అనాలి సార్. కంపల్సరీ ఈవీఎంస్ తీసేయాల్సిన అవసరం ఉన్నది. కోర్టులో కూడా ఎంత కఠినమైన అంటే చాలా భయంకరమైన నేరమైన బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చినప్పుడు కొట్టేస్తారు సార్. దీనికి ఎందుకు ఈజీ అది ఫాలో అవ్వట్లేదు సార్. మీరు ఒకటి చెప్పండి ఈశ్వరి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్స్ లో మీరు మీరు కోరుకునేది ప్రస్తుతం ఉన్నటువంటి ఈవీఎం వద్దంటున్నారా, లేకపోతే ఈవీఎం కి ఒక ఓటర్ వెరిఫైబుల్ ప్రింటర్ పెట్టారు, అది కూడా మీకు నమ్మకం ఉందా లేదా మళ్ళీ బ్యాక్ పోవాలంటున్నారా? మీరు ఏం కోరుకుంటున్నారు? బ్యాలెట్ కే వెళ్ళాలి సార్. ఎందుకంటే ఈవీఎంస్ లో నిజాయితీగా మనం చేయలేనప్పుడు అందరూ డౌట్ కాదండి, ప్రూవ్ అవుతున్నాయండి. కాకపోతే అది ప్రూవ్ చేయగలిగే పరిస్థితి ఎవరి దగ్గర లేదండి, టెక్నికల్ మ్యాటర్ కాబట్టి. అందుకని ఉండకూడదు సార్ అది ఎట్టి పరిస్థితిలో. అంటే మీరు బ్యాలెట్ సిస్టమ్ రావాలి సార్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బ్యాలెట్ సిస్టమ్ రావాలి సార్. ఈశ్వర్ గారు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్తుంది ఈ ఓటర్ వెరిఫైబిలిటీ అనే మిషన్ ద్వారా ఓటరు తను పోలింగ్ బూత్ లో వెళ్ళినప్పుడు తన స్లిప్ చూసుకోగలుగుతున్నాడు, అంతవరకు ఓటర్ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఈ స్లిప్ ను కౌంట్ చేయడంలో మాత్రం లోపం ఉంది, దాన్ని మేము సరిదిద్దుకుంటాం అంటున్నారు. అది సరిపోతుందా? ఎందుకు మీరు మళ్ళీ పేపర్ బ్యాలెట్ అంటున్నారు? ఎప్పుడైతే ఆ స్లిప్స్ కూడా మీ ముందు కౌంట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో అది సరిపోదంటారా? అది కౌంట్ చేయడం ఆఫ్టర్ 12 అవర్స్ 24 అవర్స్ ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యే అవకాశం ఉందా లేదా సార్? ఏదైనా ఒకటి జరిగే అవకాశం ఉంటే డంకన్స్ లా ఏదో ఉంది సార్, ఒకటి జరిగే అవకాశం అంటే ఏదో రోజు జరిగే తీరుతుందని. అంటే ఆ స్లిప్ కూడా అవకాశం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఓట్లో ఉన్నప్పుడు దాని మీద బేస్ అయినప్పుడు ఒక్క ఓటు డిసైడ్ చేస్తుంది సార్. ఆ ఒక్క ఓటు వల్ల అది దేశభక్తుల చేతిలోకి వెళ్తుందా, అవినీతి పరుల చేతిలోకి వెళ్తుందా అని ఒకే ఓటు డిసైడ్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఓటింగ్ చేయాల్సిన అవసరం, ఆ ఎలక్షన్ నిర్వహించాల్సిన అవసరం ఉంది కదా సార్. అంటే ఈశ్వర్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ పోలింగ్ రోజులో ఉన్నటువంటి పోలింగ్ డే ఉన్నటువంటి స్లిప్స్ ఓటింగ్ డే మధ్యలోకి వచ్చేసరికి మారతాయనా మీ డౌట్? మిషన్ లో ఆటోమేటిక్ గా మారే అవకాశం ఉంది కదా నేను సార్. స్లిప్లు కూడా మారిపోతాయి అంటారు, ఎందుకంటే ప్రింటర్ ఇదైనప్పుడు ఎలక్ట్రానిక్స్ లో ఏదైనా సాధ్యమైనప్పుడు సర్టన్ మామూలుగా ఓట్ చేస్తారు సార్, క్లోజ్ అయిపోతుంది. ఆఫ్టర్ 24 అవర్స్ ఏదో దాన్ని పర్సంటేజ్ సర్టన్ అందరు చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఈశ్వర్ గారు, ఇప్పుడు వాళ్ళు స్లిప్స్ ఇస్తున్నారు, ప్రింటర్ యాడ్ చేశారు, స్లిప్స్ ఇస్తున్నారు. మీ అనుమానం స్లిప్స్ కూడా మారిపోతాయనా? స్లిప్స్ మారుతాయి కదండి, స్లిప్స్ వస్తాయండి. స్లిప్స్ వచ్చిన తర్వాత మిషన్ లో మారిపోతాయి ఏంటి సార్? మరి అటువంటిప్పుడు పేపర్ బ్యాలెట్ లో కూడా మారే అవకాశం ఉంది కదా సరే? అటువంటిప్పుడు పేపర్ బ్యాలెట్ లో కూడా మారిపోయే అవకాశం ఉంది కదా? బ్యాలెట్ లో ఎలా మారుతుంది సార్? ఆటోమేటిక్ గా మారుతుంది అంటున్నాను సార్. నేను మిషన్ లో మారుస్తారంటలేదు సార్. నేను బ్యాలెట్స్ ఎలా మారుస్తారు సార్? బ్యాలెట్స్ మార్చే అవకాశం అంటే ఓన్లీ ఉన్నది కొంచెం రిగ్గింగ్ చేసే అవకాశం ఉందనండి. ఇది టోటల్ దానికంటే ఎక్కువ ఫ్రాడ్ జరిగే అవకాశం ఈవీఎం లో ఉంది కదా సార్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈశ్వరి గారు ఆమె చాలా బాధ్యతాయుతంగా అంటే సగటు భారతీయుడు కాకుండా ఆమె చాలా ఏంటంటే ఒక ఓటు హక్కు అంటే దాని విలువ తెలిసిన వ్యక్తిగా ఆమె మాట్లాడినందుకు మనం ఆమెకు ముందు అభినందనలు తెలుపుదాము. ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటంటే టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. తర్వాత ఆ సైబర్ క్రైమ్ ఎవరైతే చేశాడో ఆ క్రైమ్ బస్టింగ్ కూడా జరగడానికి కూడా బోల్డ్ అంత టైము, అంత పెద్ద ఈజీగా దొరకటం లేదు. సో ఈ పరిస్థితులలో టెక్నాలజికల్ లో జరిగిన సాంకేతిక పరంగా జరిగిన అవినీతిని మనం అంత ఈజీగా పసికట్టలేము. సో మెయిన్గా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ముందు ఇంకో విషయం మీరు అన్నారు, మన ఓటింగ్ మీరు వేసిన తర్వాత మీకు ప్రూఫ్ వస్తుంది కదా అని. ఎంతమంది ఆ ప్రూఫ్ చూడగలిగిన ఓటర్లు ఉన్నారు మన దేశంలో? ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ఓటింగ్ అయినా తీసుకోండి, సిటీలలో ఇప్పుడు కూడా 40-45% దాటి ఓటర్స్ ఓటింగ్లో పాల్గొనరు. ఈ 40-45 కూడా సామాన్యమైన ప్రజలు.